ఈరోజు మనం మునక్కాయ పప్పు చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని పప్పు కర్ర తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక గరిటె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మనకి వేడవ్వగానే ఇందులో ఒక 2 ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులో దంచుకున్న 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. వెల్లుల్లి వేసుకుంటే పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో చిటికెడు ఇంగువ, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మునక్కాడలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ ఇంకా మునక్కాయల్ని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోండి. టమాటా కూడా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టమాటాలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలు మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టాం కదా చింతపండు, దాని నుంచి రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు చింతపండు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగితే మనకి మునక్కాయ ముక్కలకి ఉప్పు, కారం ఇంకా పులుపు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. మీ కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ పలచగా ఉండే కంటే కొంచెం చిక్కగా ఉంటేనే పప్పుచారు బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పప్పుచారుని బాగా మరిగించుకోవాలి. పప్పుచారు ఇలా బాగా తెరులుతున్నప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. అంతే, మన మునక్కాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ పప్పుచారు మీరు వేడి వేడి అన్నంలోకి ఆమ్లెట్తో కానీ లేదా అప్పడాలతో కానీ తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఈ పప్పుచారుని చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.